నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు చంద్రబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగింది. సో ఎందుకు కలిసారంటారు? ఒకటే హైదరాబాద్కి వచ్చారు ఆయన. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య చిన్నపాటి అనారోగ్య సమస్య రావడం, ఆయన మళ్ళీ కోలుకోవడం, విశ్రాంతిలో ఉన్నట్టున్నారు. వారు మిత్రపక్షం కలిశారు. ఫస్ట్ చాలా మంది చెప్పింది పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం మాత్రమే ఉన్నిందని. కానీ అదే సమయంలో చంద్రబాబు గారు కూడా హైదరాబాద్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్. ఆయన కూడా మిత్రపక్షం, పైపించు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో కలిపి లీడ్ చేస్తున్న నాయకుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉండగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి రెండో ప్లేస్లో మూడో ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసేసి వెళ్ళిపోతే కూటమిలో రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. కాబట్టి బహుశా వారు చంద్రబాబు గారిని కలిసినట్టున్నారు. అయితే రాజకీయ ప్రధానమంత్రి గారిని పెద్ద పెద్ద నాయకులు ఊరికే ఎవరిని కలవరు. ఒక పక్క చెప్పినా దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంటుంది. త్వరలో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ ఇద్దరికి అభిమానులు ఉంటారు. మొదటి అంశం. తెలుగుదేశానికి కొంచెం చెప్పుకోదగ్గ ఓటింగ్ కూడా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారితో ఉండేవాళ్ళందరూ రేవంత్ రెడ్డితో ఉన్నారు తెలంగాణలో. అదొక విచిత్రమైన కాంబినేషన్. ఈయనేమో బీజేపీతో ఉంటాడు, ఆయన అభిమానించే తెలంగాణ వాళ్ళందరూ రేవంత్ రెడ్డితో ఉంటారు, ఆయన మీద వాళ్ళతో ఉన్న అసోసియేషన్తో. ఇది బీజేపీకి నష్టం కదా. మాతో సావాసం చేస్తున్నప్పుడు నాయకుడు అభిమానులందరూ ఆ పార్టీ వాళ్ళందరూ రేవంత్ తన ప్రత్యర్థికి వెళ్తే ఎట్లా. అందుకని నేను అనుకుంటుంది ప్రధానమంత్రి గారు కలవడం ద్వారా ఒక గుడ్ రిలేషన్ వస్తే రేపు వాళ్ళు ప్రచారం చేస్తే తెలుగుదేశం ఓటు రేవంత్ రెడ్డి కాకుండా మనకి వేస్తారు కదా. ఇట్లాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే ఉండొచ్చు. మొత్తం మీద గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కాబట్టి చంద్రబాబు గారిని కలవకపోతే మర్యాద కాదు కాబట్టి వారిని కలవడం. పనులుగా ఇట్లా మంచి మెసేజ్. పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రధానమంత్రి ఎప్పుడు ఇట్లా రాడు. అదే సార్, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతూ ఉంది. తెలంగాణకి ఒక పని మీద వచ్చి, తెలంగాణకి ఒక మీటింగ్ పైన వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం ఏంటి, సడన్గా పవన్ కళ్యాణ్ని కలవడం ఏంటి, చంద్రబాబు ఫ్యామిలీని కలవడం ఏంటి. సో మరి ఏమైనా ప్రభుత్వం అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా ఎవరైతే అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరిలో ఇదే ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఇదే ఎక్కువ వైరల్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు వాళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ నాయకుల దగ్గరికి వెళ్ళాడు మోడీ గారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎప్పుడు కూడా ఇట్లా రాడు. అప్పుడు ఇది రాడనేది ఒక వాస్తవం. వచ్చాడంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రధానమంత్రి మా నాయకుడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో బీజేపీ కోటేస్తారు కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కాదు. ఆ పార్టీకి మంచి ఓటింగ్ ఉంది తెలంగాణలో ఈ రోజు కూడా, హైదరాబాద్ లో. కాబట్టి తెలంగాణ చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి పలకించడం ద్వారా బాగున్నారు కదా, మనం కూడా 4 ఓట్లు బీజేపీకి అంత పైపించి పొత్తులో ఉన్నారు. కాబట్టి రాజకీయ కోణం రెండు ఉన్నాయి. మనం రాజకీయ కోణం గుడ్ సిగ్నల్ ఇవ్వడం, దాన్ని మనం తప్పట్లేము, ఎందుకంటే వాళ్ళ మిత్రపక్షాలు. రెండోది ఆయన పోయింది మాత్రం అధికారికంగా దానికోసమే. కాబట్టి పోయిన దానికోసం ఒక గౌరవప్రద ఎవరైనా సరే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మిత్రపక్ష నాయకులు ఆసుపత్రి పాలైనా, అనారోగ్య పాలైనా పోవడం, మాట్లాడడం కరెక్టెస్ అనేది వాళ్ళని అభిమానించే వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల కొత్త సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా, ఆ యాంగిల్ కూడా కనిపిస్తున్నారు. సరే, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. సో అసలు నిజంగానే ఎందుకు వెళ్తున్నారా? నిజంగానే అసలు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా వెళ్ళే అలవాటు ఉంది. సహజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి కలవడం, మనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకొని రావడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ అన్నీ చేసుకోవడానికి ఒక వెసులుబాటు. చంద్రబాబు నాయుడు గారికి ఇతరుల తేడా ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే జరిగే అధికారులు వాళ్ళు చేస్తారు కదా, మన అవసరం పోదా ఉంటారు. చంద్రబాబు గారు తనే మొత్తం ముజాన్ వేసుకుంటుంటాడు. ఎప్పుడు చంద్రబాబు గారు మార్క్ రాజకీయం ఏంటంటే తనే పని చేస్తున్నట్టుగా, తన చుట్టే మొత్తం నడుస్తున్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో సక్సెస్ కూడా అవుతారు. కాబట్టి ఎక్కువ సార్లు తిరగడం ద్వారా 10 రూపాయలు వచ్చినా అన్ని సార్లు కష్టపడి తిరిగాడు కాబట్టి వచ్చాడంటారు. కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళడంలో ఒక మంచి ఉద్దేశం, ఏదైనా నిధులు అవి తెచ్చుకోవాలని. పనులుగా ఏ వచ్చినా ఇంత కష్టపడ్డాడు కాబట్టి వచ్చాడనుకుంటారు. కాబట్టి ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి బహుశా ఫ్రీక్వెన్సీగా వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.